Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. తన పని కాల్చివేయబడును గాని తన మట్టుకు రక్షింపబడతాడు. తానెవరు? 1 కొరింథీ 3లో ఈ వాక్యం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 1 కొరింథీ 3:5-15 అది చదువుదాం. దానిలో ఏమని ఉందంటే, 2 సుదీర్ఘమైనటువంటి స్వారూప్యతలు. సారూప్యతలు అంటే సినాప్టిక్ గాస్పల్స్. ఓకే, సారూప్య సువార్తలు. స్వారూప్య అంటే మెటాఫర్స్, అంటే పోల్చడం అన్నమాట. 2 సుదీర్ఘమైనటువంటి స్వారూప్యతలు మనం చూస్తాం పౌలు వాడుతున్నట్టుగా. ఒకదానిలో లేని ప్రత్యేకమైనటువంటి కోణం మరొక దానిలో ఉండదు. ఓకే, ఆ 2 అయినప్పటికీ ఆ 2 కూడా దాదాపు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ ఉండదు అని ఉండాలి, ఇక్కడ ఉన్నప్పటికీ ఓకే ఉండకూడదు. అంటే వేరువేరుగా ఉంటాయి. ఒక కోణంలో మరొకటి దానిలో ఉండనప్పటికీ ఆ 2 ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి 15 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచుతుని కానీ అన్నంతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునితోనే కానీ నాటు వానితోనైనను నీళ్లు పోయు వానితోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. వ్యవసాయం, గృహం, ఆ 2 అనాలజీస్ అన్నమాట. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఆ దినం అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ, 15వ వచనం, అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. వ్యవసాయపు రూపాలంకారంలో ప్రభువు వ్యవసాయకుడుగాను, భూమిని సిద్ధము చేసి విత్తనాన్ని నాటేవాడు పౌలు, అపోల్లో మొలకెత్తిన మొక్కలను నీరు పోసేవాడుగాను, కొరింథీయులు దేవుని పొలంగాను పోల్చబడ్డారు. ఓకే, ఇక్కడ పౌలు అని ఉండాలి. కొరింథీ ప్రత్యేకమైన హీరోలతో కొరింథీయులు అంటుకట్టబడిన కారణంగా సంఘములో విభజన తీసుకొని రావాలని పట్టుపట్టినందుకు వారిని పౌలు ఖండిస్తున్న సందర్భంలో కానీ, అపోల్లో కానీ పోటీదారులు కాదయా అని చెప్తున్నాడు. వారి తోటి పనివారుగా చూపించవలనని పౌలు ఆశిస్తున్నాడు. నిజంగా వారు దేవుని జత పనివారు. అంటే ఏంటి? వారిద్దరూ దేవునికి చెందిన జత పనివారు కానీ దేవునితో కలిసి ముగ్గురుగా పనిచేస్తున్నవారు కాదు. పనివారు అంటే ఒక ప్రక్క దేవుడు, ఒక ప్రక్క పౌలు అనే అర్థం కాదు. అంతేకాదు, ఫలాలు కాయనని పౌలు కానీ అపోల్లో కానీ ఏ హామీ ఇవ్వలేరు. ఎందువలన దేవుడే ఫలాలు ఇచ్చేది. వృద్ధి కలుగజేయువాడు దేవుడే, ఆయన ఒక్కడే. కాబట్టి పౌలు లేదా అపోల్లో పట్ల గౌరవనీయమైన వైఖరిని ఎందుకు అవలంబించాలి అంటే, గౌరవించవచ్చు కానీ వాళ్ళని హీరోస్గా చేయటం అది పనికిరాదు అని చెప్తున్నాడు. గౌరవం అంటే హీరోలాగా గౌరవించటం. ఇక రెండవ రూపకాలంకారం నిర్మాణం, బిల్డింగ్, ఆర్కిటెక్చర్. రూపకాలంకారం కూడా మొట్టమొదట అంతకుముందు చెప్పినటువంటి సత్యాన్ని వ్యక్తపరుస్తుంది. అగ్రికల్చరల్ ఎనాలజీని బట్టి పలు విధములైన నిర్మాణకర్తలు ఒకే భావాన్ని కట్టుటకు దోహదపడతారు. కాబట్టి ఎవరిని మొక్కకూడదు. ఇక్కడ కొరింథీయులు పొలము కాదు, అంతకుముందు పొలంతో పోల్చారు. స్వయంగా ఒక భవనంతో పోల్చబడ్డారు. స్వయంగా అని ఎందుకు అన్నారు అని అంటే, ఒక భవనం, బిల్డింగ్, దేవాలయం. ఓకే, స్వయంగా అంటే ఏ మీడియా లేకుండా వాళ్ళు దేవాలయం అన్నట్టుగా ఆ భవనంతో పోల్చబడ్డారు. పౌలు ఈ భవనానికి పునాది వేసి ఉన్నాడు. వేరే మాటల్లో చెబితే కొరింథీ పట్టణం సంఘాన్ని ఆయనే స్థాపించాడు. పౌలు వేసిన పునాది ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా వేరే పునాది లేదు. ఈ సంఘ కట్టడ ప్రణాళికను వదిలి వెళ్ళినప్పుడు ఇక వేరే చోటకి వెళ్ళాడు కదా పౌలు. కొరింథీయులకు చేసి వేరే చోటకు కూడా వెళ్ళినప్పుడు ఇతరులు వచ్చి ఆ పునాదిపై కట్టారు, బిల్డింగ్ కట్టుకున్నారు, సూపర్ స్ట్రక్చర్. ఈ విధంగా నిర్మాణ రూపాలంకారంలో ఇమిడి ఉన్న అర్థం, ఓకే, నిర్మాణంలో రూపి ఉన్నటువంటి ఆ ఇమిడి ఉన్న అర్థం బహిరంగంగా స్పష్టంగా మాటలతో చెప్పబడింది. ఏంటి? వ్యవసాయ రూపాలంకారంలో క్లియర్గా చెప్పబడింది. దీని ఇంప్లికేషన్ అంటాం,
ఇది ఎక్స్ప్లికేషన్ అంటే ఇది ఇమిడి ఉన్నది, అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగా మాటలతో చెప్పబడింది. ఓకే, మాటలతో అంటే ఇంకా బాగుంటుందేమో. స్పష్టంగా మాటలలో చెప్పబడింది. ఇప్పుడైతే నిర్మాణాలంకారం కొంచెం మరొక మలుపు తిరుగుతుంది. ఈ నిర్మాణాలంకారం అంటే అంతకుముందు చెప్పబడిన దానికంటే, లేకపోతే అంతకుముందు ఈ అగ్రికల్చరల్ ఆ పొలం సాగు చేయటం దాని అది ఆ విషయానికంటే, ఆ విషయం ఆ స్వరూపం చెప్పేదానికంటే, ఆ మెటఫర్ చెప్పేదానికంటే మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి అది? తర్వాత వచ్చిన నిర్మాణకారులు, బిల్డర్సు ఎలాంటి పదార్థాలతో నిర్మిస్తున్నారో దాని బాధ్యత వారిపై ఉన్నదని పౌలు ఉద్ఘాటిస్తున్నాడు, ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఒక దినం తీర్పు దినం, రాబో దినం, అదే తీర్పు దినం. ప్రశస్తమైనవి కాని వస్తువులు దేవుని దృష్టిలో దగ్ధమైపోతాయి. నిర్మాణకారుడు నాసిరకమైన వస్తువులను వాడేటువంటి అవకాశం ఉంది, వాడగలడు. వాటిని వాడిన ఎడల అగ్ని జ్వాలల నుండి తాను బయటపడినప్పటికీ అతను నిర్మించినదంతయు కాలిపోవును అని చెప్తున్నాడు. దీనిలోకి రెండు విషయాలు గమనించాలి. ఒకటి ఏంటంటే, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుద్ది. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. దీని అర్థమేంటి అని పౌలు వివరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయన అన్యుల ప్రవర్తనకు ఆయన ప్రవర్తనకు ఏ భేదము లేదని చెప్పబడుతున్న నామకార్థ క్రైస్తవులు కాదు. ఓకే, ఎందువలన కాదు అంటే, ఆ విధంగా అలాంటి వ్యక్తులు దేవుని రాజ్యంలో అసలు ప్రవేశించరు. నామినల్ క్రిస్టియన్స్ కానీ నాన్ క్రిస్టియన్స్ కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఇక్కడ 9:10 ఉన్నది. మరి ఇక్కడ ఎవరిని వర్ణిస్తున్నారు అని అంటే, ఇక్కడ వర్ణించబడిన వ్యక్తి ఒక నిర్మాణకర్త, బిల్డర్. భవనముతో పోల్చబడిన క్రైస్తవ జనము కాదు. సువార్థికులు, సంఘ కాపరులు ఏ విధమైన వస్తువులు వాడుతున్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. ఓకే, అంటే లీడర్స్ ఏ విధంగా సంఘాన్ని నిర్మిస్తున్నారు, వేటితో నిర్మిస్తున్నారు? వాక్యంతోనా లేకపోతే కట్టుకథలతోనా? ఏదో డబ్బులు రావాలనా లేకపోతే దేవుని సేవ చేయాలనా? ఏ ఉద్దేశంతో, దేంతో కడుతున్నారు అనేటువంటిది కీలకమైనటువంటి ప్రశ్న ఇక్కడ. ఇక రెండవ విషయం, మొదటి కొరింథీ 16-17 వచనాలు మనం చదవలేదు, ఇప్పుడు చదువుతాం. లోని నిర్మాణము దేవుని సంఘము, అది దేవాలయం. దేవుని సంఘం అది దేవాలయం. అటు తరువాత అంటే 6వ అధ్యాయంలో తరువాత చెప్పబడిన వ్యక్తిగతమైన క్రైస్తవుల దేహం టెంపుల్గా ఉంటుంది, దేవాలయంగా ఉంటుంది. అంటే ఇక్కడ 3వ అధ్యాయంలోనేమో సంఘాన్ని దేవాలయంగా ఎంచుకున్నాడు. 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇండివిజువల్ బాడీ అంటే వ్యక్తిగతమైనటువంటి క్రైస్తవుల దేహం దేవాలయంగా ఎంచబడింది.
చదువుదాం. 3వ అధ్యాయం 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడంటే ఆ సంఘాన్ని డివైడ్ చేస్తున్నారు కదా. నేను పౌలుకి చెందినవాడిని, నేను పేతురుకి చెందినవాడిని, నేను అపోలోకి చెందిన వాడిని అనేటువంటి దృక్పథంతో కొందరు ఏమన్నారంటే, నేను క్రీస్తుకి చెందినవాడిని అని పార్టీ స్పిరిట్స్ అన్నమాట. దాంతో ఎంఫసైజ్ చేస్తూ వచ్చారు. ఆ నాయకులతో అసోసియేట్ అయ్యి ఆ విధంగా డివైడ్ చేస్తున్నారన్నమాట. అది చేస్తూ ఉంటే, అయ్యా మేము అందరం కూడాను మీకు చెందినటువంటి వాళ్ళమే అని 4వ అధ్యాయంలో చెబుతారు. ఇది కొనసాగుతూ ఉంటుంది. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయాన్ని రేపు ధ్యానించుకుందాం. కాబట్టి ఆ పార్టీ స్పిరిట్ని ఖండిస్తాడన్నమాట. ఏ విధంగా సంఘ కాపర్లు పనిచేస్తున్నారు, దేంతో కడుతున్నారు అనేటువంటి ప్రశ్న అది. కాబట్టి ఇక్కడ సంఘాన్ని గురించినటువంటి ప్రస్తావన. సంఘం దేవాలయంగా ఎంచబడింది. మరి 6వ అధ్యాయంలో అది కూడా చూద్దాం. 6వ అధ్యాయం 19, 20 అది అక్కడ దేహం గురించి, వ్యభిచారంతో వాడుకోవద్దయ్యా నీ దేహాన్ని అని ఇండివిజువల్గా చెప్తున్నారు. 5వ అధ్యాయంలో ఏమున్నది అని అంటే, ఒక వ్యక్తి మారు తల్లితో ఉంటున్నాడు కాబట్టి వ్యభిచారం చేస్తున్నాడు. నీ యొక్క దేహం దేవుని యొక్క ఆలయం, ఆ విధంగా చేయొద్దు అని వ్యక్తుల యొక్క దేహాన్ని దేవాలయంగా ఎంచుతున్నాడు. అది మనం చెప్తుంది. 19, 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి యేసుక్రీస్తు యొక్క రక్తంతో, రక్తాన్ని కార్చాడు అంటే అంత విలువిచ్చాడు అన్నమాట. దేవుడు మనిషి అయ్యి రక్తంతో కొన్నాడు. అంటే ఒక చోట ఉంటుంది దేవుని రక్తముతో కొనబడిన అని ఉంటుంది. ఇక్కడే దేవుని రక్తముతో కొనబడినటువంటి వారు. దేవునికి రక్తం ఎటువంటిది కానీ అది చాలా పెక్యులియర్ ఎక్స్ప్రెషన్ అనమాట. మనకు అర్థమవుతుంది దేవుడు మనిషి అయ్యాడు, మనిషి ఆ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఆ విధమైనటువంటి తీరులో చెప్పలేదు. దేవుని రక్తంతో కొన్నటువంటి వాడు, అంత విలువ అన్నమాట. కాబట్టి మనం మన దేహాన్ని, శరీరాన్ని దుర్వినియోగం చేయకూడదు. వ్యభిచారమే కాదు, వేరే విధంగా ఎక్కువ తినటం, నిద్రపోకపోవటం, వ్యాయామం చేయకపోవటం, ఓకే, ఇవన్నీ కూడా టూ మచ్ వర్క్, రెస్ట్ తీసుకోకపోవటం. ఇక్కడ జాన్ స్టార్ట్ డిసైజివ్ ఇష్యూస్ ఫర్ క్రిస్టియన్స్ టుడే అనేటువంటి ఆ పుస్తకం చాలా మంచి పుస్తకం. ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి వాళ్ళు చదవండి. ఎవరికన్నా మరి టైం ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయండి, చాలా మంచి పుస్తకం. దానిలో ఒక చాప్టర్లో ఏం రాస్తాడంటే రెస్ట్ అండ్ వర్క్ అంటాడు. ఇక ఎప్పుడు పని చేయటమే కాదు, పని చేయాలి కానీ రెస్ట్ కూడా తీసుకోవాలి. మరి మనకి ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, మనకు డబ్బు కావాలి అనే ఉద్దేశంతో 2-3 ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ దేహాన్ని దుర్వినియోగం చేస్తారు. అన్యులు చేసుకుంటే చేసుకునేవ్వండి. క్రైస్తవులు వాళ్ళ దేహాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అది దానికి లెక్క ఒప్పచెప్పాలి. ఒక వచనం చదువుకుందాం ఆ సందర్భంలో. 2 కొరింథీ 5:10.
5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే దేవుని న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం, ఇక ఆ థియాలజీకి మనం వెళ్ళొద్దు. ఇక్కడ ఏంటంటే దేహంతో చేసేది అన్నమాట. దేహం 5 విధాలుగా చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి ఏంటంటే దేవుడు సృష్టించాడు. రెండవది ఏంటి అంటే యేసుక్రీస్తు దేవుడు మనిషిగా వచ్చి దేహాన్ని పొందుకున్నాడు. రక్త మాంసాలు హెబ్రీ 2లో ఉంటుంది. రక్త మాంసాలు మనతో, మన సహోదరుడిగా ఉండి మనతో రక్త మాంసాలు పంచుకున్నాడు. ఆ విధంగా దేహానికి దేవుడు డిగ్నిటీ ఇచ్చాడు. మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మన జీవితంలో ఉండి మన యొక్క దేహాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఇక్కడ చదివినటువంటి రీతిగా 6వ అధ్యాయంలో చదివినటువంటి రీతిగా. ఓకే, మరలా 4వ విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు చనిపోయి దేహంతో తిరిగి లేచాడు. అందువలన ఆయన చావు నుండి లేచాడు అని అందరూ, మృతుల నుండి లేచాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ రోజ్ అగైన్ ఫ్రమ్ అమాంగ్ ద డెడ్. ద డెడ్ అంటే ద డెడ్ బాడీస్ అని అర్థం. ఆ డెడ్ బాడీస్ నుండి, ఆ దేహాల నుండి, శవాల నుండి ఆయన శవం లేచింది అని అర్థం అన్నమాట. ఆయన బాడీ లేచింది. ఓకే, 5వది ఏంటి అని అంటే జడ్జిమెంట్. మనం 2 కొరింథీ 5:10లో చదువుకున్నటువంటి రీతిగా అది మన దేహాన్ని ఏ విధంగా వాడుకున్నాం అని దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఓకే, బిలీవర్ అయితే మరి ఆయన దేహాన్ని సరిగా వాడుకుంటాడు. పర్ఫెక్ట్ కాదు, ఎప్పుడు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా జీవించాలని ఆశ, తృష్ణ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది కొనసాగిద్దాం. ఇక్కడ ప్రస్తావించబడినది స్థానిక సంఘం. 3వ అధ్యాయంలో స్థానిక సంఘం, 6వ అధ్యాయంలో క్రైస్తవుల వ్యక్తిగతమైనటువంటి దేహం. స్థానిక సంఘం దేవుడు దీనిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. స్థానిక సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని ఆలయము నాశనము చేయు వానిని దేవుడు నాశనం చేస్తానని బహిరంగంగా బెదిరిస్తున్నాడు. అంత ప్రేమ అన్నమాట. నేను ప్రేమించేటువంటి సంఘం ఎంతైనా కానీ దేవుని సంఘమే. దేవుని సంఘం ఎట్లా తయారైందని ఇక ఎంతో మనం క్రిటిసైజ్ చేయొచ్చు. ఎంత క్రిటిసైజ్ చేసినా కానీ యేసుక్రీస్తు తన స్వరక్తంతో దాన్ని కొన్నాడు. దేవుని దృష్టిలో అంత విలువైంది. అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మరి కార్సన్ గారు చెప్పినటువంటి మాట మామూలుగా మీరు మనం అంటాడు, కానీ ఇక్కడ మీరు అంటున్నాడు. అంటే హోమిలెటిక్స్లో సెమినరీలో నేర్చుకునేది మనం అని అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మీరు అంటే నువ్వు దాన్ని మోడల్ చేయాలి. ఎవరైతే చెప్తారో దాన్ని మోడల్ చేయాలన్నమాట. దానికి మాదిరికరంగా ఉంటారు కాబట్టి మీరు అని చెప్పగలరు. కాబట్టి మీరు సంఘమును ధ్వంసము చేయండి, అది దేవుని ఆలయమును అపవిత్రపరిచిన దాంతో సమానం. కాబట్టి మిమ్మల్ని దేవుడు నాశనం చేస్తాడు. ఎంత కఠినమైనటువంటి మాటలు. సంఘాన్ని ధ్వంసం చేస్తే
దేవుడు మనల్ని నాశనం చేస్తాడు అని మనం 15వ వచనంలో చదువుకున్నాం కదా. చదువుకుందాం మరలా ఆ యొక్క వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే సంఘాన్ని విడదీస్తారో, ఎక్కడైతే సంఘాన్ని విడదీస్తారో అంటే థియాలజీని బట్టి కాకుండా, సువార్తను బట్టి కాకుండా, ఇక అంటే ఇంపార్టెంట్ వాని విషయాలు కాకుండా, ముఖ్యంగా అన్నిటికంటే వాక్యంలో ఇంపార్టెంట్ ఏంటి, అసలు వాక్యమే సువార్త. మొత్తం బైబిల్లో 66 వాక్యాలని బ్రాడ్గా ఆలోచిస్తే అది సువార్త. దానికి నష్టం కలిగజేసేటువంటి వాడు అక్కడ ఉండకూడదు. సంఘంలో వాడిని వేరుపరచాలి. అప్పుడు దాని డివిజన్ అన్నారు. ఆ సంఘానికి చెందినటువంటి వాడు కాదు, వాళ్ళని బయటకు పంపించేసేయాలి. ఎందుకంటే వాళ్ళు సంఘాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి అని 2 కొరింథీ 10, 11, 12, 13 ఈ 4 అధ్యాయాలు ఉంటాయి. అది కాకుండా ఈ పర్సనాలిటీ క్లాష్ని బట్టి, పర్సనాలిటీ దాన్ని బట్టి, లేకపోతే ఆస్తిపాస్తులను బట్టి, డబ్బును బట్టి, దాన్ని బట్టి దేవుని సంఘానికి నష్టం తీసుకొని వచ్చేటువంటి నాయకులు చాలా చాలా సీరియస్ అన్నమాట. ఓకే, వానికి నష్టం కలుగును. అంటే దేవుడు ఏం చెప్తాడు అంటే నష్టం అని నాశనం చేస్తాడు అని దేవుడు చెప్తాడు అన్నమాట. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సంఘానికి నష్టం తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మమ్మల్ని క్షమించండి. మీ స్వార్థకు నష్టం తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మా పాలి భాగం ఏదన్నా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. సంఘం ఎదగాలి, సంఘంలో సువార్త చెప్పబడాలి, సంఘం ఐక్యంగా ఉండాలి అని ఆశించేటువంటి రీతిగా, ఆ విధంగా డివిజన్ ఏ విధంగా డివిజన్ ఇస్తే దాన్ని సమాధానపరిచేటువంటి రీతిగా మీ కృపను అనుగ్రహించమని మీ క్షమాపణను వేడుకుంటూ, మీ శక్తిని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.